హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్. ఈ రోజు మనం పుచ్చకాయతో చట్నీ అయితే చేసుకోబోతున్నాం. ఎప్పుడైనా సరే మనం పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు లోపలిది తినేస్తాం, బయట తొక్కంతా పడేస్తూ ఉంటారు. కానీ దీంతో చట్నీ చేసుకోవాలి అనే ఐడియా అనేది రాదు కదా. కానీ మా అమ్మకు వచ్చిందనమాట. వెంటనే ఈ చట్నీ తయారు చేశారు. నిజంగా ఇది తయారు చేసి తినేంత వరకు కూడా నేను ఇంత టేస్ట్ వస్తుంది, ఇంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఇంత బాగా కుదిరిన ఈ చట్నీ అనేది ఎలా తయారు చేసుకున్నాం అనేది మొత్తం కూడా చూసేద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో పెట్టగానే నేను మీకు వెంటనే వచ్చేస్తుంది. పుచ్చకాయనైతే మనం ఇలాగ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చిన్న సైజులో ఉన్న పుచ్చకాయనే ఇప్పుడు మనం చట్నీ చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ లోపల ఉన్నదంతా కూడా మనం తినడానికి కట్ చేసుకుంటాం కదా. అలాగా నీట్ గా వచ్చేంత వరకు కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పైన ఉన్న తొక్కు ఉంది కదా, ఇలాగ గ్రీన్ కలర్ లో, అది కూడా పీలప్ అయితే చేసేసుకోవాలి నీట్ గా. ఇప్పుడు ఈ పుచ్చకాయని ఇలాగ ముక్కలుగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ చట్నీకి. నిజంగా ఈ చట్నీ తిన్న తర్వాత నాకు ఒకటి అనిపించింది ఏంటి అంటే, ఈ ప్రకృతిలో నిజంగా మనకి కొన్ని అయితే చాలానే ఉపయోగపడతాయి, కానీ అవి తెలియక మనం కొన్నిటిని అయితే వేస్ట్ చేస్తూ ఉంటామని అయితే అర్థమైందనమాట. నేను పుచ్చకాయ తినేసి బయట పడేస్తూ ఉంటాం, కానీ ఇలా చట్నీ చేసుకోవచ్చు అనేది కూడా తెలియదు కదా. ఇది చూసాకే నాకు అర్థమైంది. పుచ్చకాయ ముక్కలు అయితే కట్ చేసుకోవటం అయితే పూర్తి అయిపోయింది. వీటిని నీట్ గా కడిగేసుకుందాం ఒకసారి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది కూడా చూద్దాం. పచ్చిమిర్చి అయితే ఒక 10 అయితే తీసుకున్నాము. అయితే బెస్ట్ టిప్ ఏంటంటే ఇలాగా రెండుగా కట్ చేసి వేసుకోవటం వల్ల మీదక చిందకుండా ఉంటాయన్నమాట. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కడాయిలో ఒక 1 మినిట్ పాటు అలాగా వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటది అనమాట చట్నీ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆయిల్ లేకుండానే అవి కొంచెం వేగుతాయి కదా. వేగిని అలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా వేయించుకుంటే టేస్ట్ మారిపోతుంది అనమాట. చూసారు కదా, ఇలాగా 3 మినిట్స్ పాటు మూత పెట్టి తీసుకున్న తర్వాత అలా కలుపుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అయిపోతాయి. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి తీసుకొని ఇలాగా వేసేసుకున్నామంటే చాలా రుచిగా ఉంటది. ఇలాగా మొత్తం కూడా జార్లోకి తీసుకోవాలి. ఒక 1 మినిట్ అలాగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పుచ్చకాయ ముక్కలు మొత్తం కూడా వేసేసుకొని 5-6 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఒక 4 నిమిషాలు మూత పెట్టి మూత తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ 5-6 నిమిషాలు అయితే ఈ ముక్కల్ని మగ్గబెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇంకా ముక్క అనేది మెత్తబడిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిలోకి 7 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు, చింతపండు లెమన్ సైజులో ఉన్నదంతా తీసుకొని ఇలా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లోకి ఈ ముక్కలు మొత్తం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కూడా మరీ పేస్ట్ లాగా అయ్యేటట్టు పట్టకుండా లైట్ గా కొంచెం ముక్క ఉండేటట్టు పట్టుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటది. ఇప్పుడు ఒక 5-6 స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి, పచ్చనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఒక పావు స్పూన్ చిటికెడ పసుపు, అలానే జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, ధనియాల పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసుకొని ఇంగువ కూడా కొంచెం వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు కూడా ఒక 2 రెబ్బలు ఇలాగా వేసేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకున్నామంటే పచ్చనగపప్పు కలర్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు ఈ చట్నీ మొత్తం కూడా వేసేసుకొని ఒక్కసారి అలాగా కలిపేసుకున్నామంటే ఒక 3 నిమిషాలలో మనకి ఇలాగా దగ్గర పడిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే పుచ్చకాయ చట్నీ అనేది చాలా టేస్టీగా మనకి రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ ఎలా ఉంటదంటే మనకి సొరకాయ చట్నీ ఎప్పుడైనా మీరు టేస్ట్ చేశారా, ఆ చట్నీ లాగా ఉంటది అనమాట. నీ అన్నంలోకి, దోశలోకి చాలా బాగుంటది. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాంటి రెసిపీస్ కోసం.